मैं मरता था जिसम खड़ी बेतकलीफ భారత్ మాతాకి జై. మనం పాకిస్తాన్ పై ఏదైతే విజయం సాధించినమో దానికి మన తిరంగా ర్యాలీ చేపడుతున్నాం. మన సైనికులకు, త్రివిధ దళాలకు, మన నరేంద్ర మోడీ గారికి విజయం సాధించినందుకు మేము ఈ తిరంగా జెండా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. దాంట్లోని ప్రతి ఒక్కరూ ఇంట్లో పాల్గొనాలని మేము ప్రతి ఒక్కరికి చెప్పి పెద్ద సంఖ్యలో అందరినీ తీసుకొని రావడం జరిగింది. అదే రకంగా శ్రీ అరవింద్ గారు, శ్రీ రఘునందన్ గారు,
जय हिंद, जय भारत, नमस्कार। आज जी किशन रेड्डी जी की ये भारत ने जो युद्ध किया है और उसमें विजय हासिल की है हमने, आतंकवादियों के ठिकानों पर गोले दागकर, और उसी के रोल में सबसे पहले अभिनंदन जी वहाँ पर गए थे और वहाँ पर नरेंद्र मोदी जी ने उन्हें बुलाया और उसके बाद ये रोल हमें दिया गया है। मैं ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन में वर्क करता हूँ और उनके फेस से थोड़ा अट्रैक्शन होता है बोल के मुझे ये रोल दिया गया, इसके लिए मैं काफ़ी खुश हूँ। और भारत माता की जय। इसी तरह हम पाकिस्तान को भी और चाइना को भी धूल चटाना चाहिए, यही कहूँगा। जय भारत, जय भारत। रैली कैसा चल रहा है? रैली किशन जी रेड्डी के द्वारा यहाँ पर ये बहुत ही अच्छी रैली निकाली गई है। इसमें कम से कम 1 लाख से ज़्यादा लोगों ने भाग लिया और वंदे मातरम का, भारत माता की जय का नारा लगाते हुए सभी काफ़ी खुश नज़र आ रहे हैं। ఈరోజు అంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంతో భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, యువతంతా కూడా ట్యాంక్ బండ్ పైన జరుగుతున్నటువంటి తిరంగా ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంతో వస్తున్నారు. మీరు చూస్తున్నారు, ఎంతో ఉత్సాహంతో భారత్ మాతాకి జై అంటూ జెండాలు పట్టుకొని అత్యంత ఉత్సాహంగా యువకులందరూ కూడా ఈరోజు ట్యాంక్ బండ్ పైన ర్యాలీ చేస్తున్నారంటే ఈ దేశంలో ఈరోజు జాతీయత భావం ఏ విధంగా వెల్లువడుతుందో మనం అందరం కూడా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఈరోజు నేను సమాజానికి ఒక పిలుపునివ్వదలుచుకున్నా. ఈ దేశంలో యాంటీ నేషనల్స్ కూడా అంతే ప్రపోర్షనేట్గా పెరుగుతున్నారు. ఈ దేశంలో ఉప్పు తింటూ, ఈ దేశంలో తిండి తింటూ కుక్కల్లా భారతదేశం మీద పడి మురిగేటువంటి దొంగలని మన జాతీయ వాదులందరూ కూడా గుర్తించి, గుర్తుపట్టి, వెంటబడి, వేటాడి మరి ఈ దేశం నుంచి తరిమి కొట్టాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. మిత్రులారా, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గుండె మీద చెయ్యేసుకొని ఆ రోజు పాకిస్తాన్ దాడి చేసిన కళ్ళు మూసుకొని సంతోషంగా నిద్రపోయారంటే అది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత డిఫెన్స్ ఫోర్సెస్ వల్ల వాళ్ళ గొప్పతనం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా మంది మాట్లాడు డిఫెన్స్ ఫోర్సెస్ చేసిన దానికి నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే పిచ్చనా కొడుకులు మాట్లాడేటువంటి మాటలు అవి. డిఫెన్స్ ఫోర్సెస్ ని కంప్లీట్ గా, అంటే నరేంద్ర మోడీ గారు డిఫెన్స్ ఫోర్సెస్ వేరు కాదు అన్న విధంగా జాతీయత భాగవతం రెండింటిని ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన ఎమ్యునేషన్స్ ప్రొవైడ్ చేసి, వాళ్ళకి కావాల్సిన S-400 సుదర్శన్ చక్ర, L-70 గన్స్, జూ గన్స్, బ్లాకిని, డ్రోన్స్ ఇట్లాంటివి సామాగ్రి వాళ్ళకి చేర్చి, అంటే గతంలో యూపీఏ ప్రభుత్వంలో బుల్లెట్ కాలిస్తే లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మొన్న ఎవరు ఆర్మీ పోయి అడిగినంట, ఎక్స్ మేజర్ మీరు ఇప్పుడు ఎట్లుంది అప్పుడప్పుడు ఆర్య అంటే ఇట్లా గన్ను టగడ కాల్చి ఇంకో లెక్క కూడా అవసరం లేదని చెప్పిండంట. ఇది ప్రాక్టికల్గా నేను చెప్పట్లేదు, గౌరవ ఆర్య అనేటువంటి ఎక్స్ మేజర్ చెప్పింది ఇది.
డైరెక్ట్ గా ఛానల్లో. అది ఈ రోజు భారతదేశంలో డిఫెన్స్ కు ఉన్నటువంటి పరిస్థితి. ఆ కొడగల్లారా భారతదేశం దగ్గరకు వస్తే ఒక్క గోలీ కాదు, AK-47 తో మొత్తం జల్లలు పట్టేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ సారథ్యంలో. భారతదేశం వైపు ఎవరైనా చూసి కన్నెత్తి చూడాలన్నా కూడా గజగజ ఉనికేటువంటి పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశము విశ్వ గురుగా మారింది. భారతీయులారా రూపాయి కట్టండి, మీరు కట్టే ప్రతి రూపాయి భారతదేశ రక్షణ కోసం పోతోంది. ఈ రోహింగ్యాలని వెనక్కి తరలించే వరకు, పాకిస్తాన్లను వెనక్కి తరలించే వరకు స్లీపర్స్, ఈ దేశంలో స్లీపర్ సెల్స్ ని, యాంటీ నేషనలిస్ట్ ని, ఈ దేశం ఉప్పు తింటూ ఈ దేశానికి వెన్నుపోటు పరిచేటువంటి దొంగలందరినీ ఈ దేశపు సరిహద్దుని దాటి తరలించే వరకు కూడా మనం ఈ పోరాటం ఆపరేషన్ సింధూర్ ని కంటిన్యూ చేద్దామని ప్రజలందరికీ పిలుపునిస్తూ భారత్ మాతాకి జై. ఇది ఆపరేషన్ సింధూర్ కి, మన త్రివిధ దళాలకి, ఆర్మ్ ఫోర్సెస్ అందరికి కూడా సాల్యూట్ రాలి. ఇది ఒక టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ భాగ్యనగర్ టు ఆర్మ్ ఫోర్సెస్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర బీజేపీ పార్టీ సూచన మేరకు తిరంగా యాత్ర ఇప్పుడే మొదలైంది. ఈ యాత్ర చూస్తే పాకిస్తాన్ కి దడదడలాడిపోతుంది. ఇటువంటి యాత్రలు మనం ఇంకా రాష్ట్ర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, బూత్ స్థాయిలో చేసి భారతదేశ సత్తా అంటే ఏంది, భారతదేశ నారీమణుల జోలికి వస్తే, వాళ్ళ సింధూరం జోలికి వస్తే ఏం జరుగుతుందో మరొకసారి నిరూపించబడింది. భారత్ మాతాకి. Truly an honor to be here. మన భారతదేశం కోసం ఇక్కడ ఉండడం మన అందరికీ గర్వమైన విషయం. మన భారత్ జెండా మన గౌరవం, అండ్ మన భారత సైన్యం మన గర్వం. అండ్ అందరూ ఇక్కడ వచ్చి, ప్రజలందరూ ఇక్కడ వచ్చి అందరినీ సపోర్ట్ చేయాలి.